లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు 2024 షెడ్యూల్ ప్రకటన వచ్చింది. ఓటు వేయడానికి మనందరికీ ఓటర్ గుర్తింపు కార్డు అవసరం. మీరు మీ ఓటర్ గుర్తింపు కార్డుని ఇంకా డౌన్లోడ్ చేయకపోతే మొదటగా దించేయండి. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ నుంచి ఓటర్ గుర్తింపు కార్డుని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఓటర్ గుర్తింపు కార్డును దశల వారీగా డౌన్లోడ్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఓటర్ గుర్తింపు కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా ఓటర్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళాలి. మీరు పోర్టల్లో సైన్ ఇన్ చేసి ఎంపిక చూస్తారు. ఇక్కడ మీరు మీ వివరాలు పూరించాలి. ఆ తర్వాత మీరు సైన్ అప్ చేయాలి. మీ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఓటీపీ కోసం అడగాల్సి ఉంటుంది. దాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఫామ్ 6 కూడా అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ సాధారణ ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ ఎపిక్ డౌన్లోడ్ ఎంపిక కూడా కనిపిస్తుంది. ఈ ఎపిక్ నంబర్ను కంప్లీట్ చేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వివరాలు కూడా సరిగ్గా కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఓటీపీ నమోదు చేసే ఎంపిక కనిపిస్తుంది. మీరు ఓటీపీని నమోదు చేసిన వెంటనే డౌన్లోడ్ ఈ ఎపిక్ అని కూడా కనిపిస్తుంది. అక్కడ నుండి మీరు మీ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటి వద్దే ఓటు వేయాలంటే ఈ ఎన్నికల్లో మీరు ఫామ్ డీని నింపి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు గ్రామ పంచాయతీ కార్యదర్శి, బూత్ లెవెల్ అధికారి వద్ద ఉంటాయి. దీనికి ఎంపికయ్యే వారి ఇంటికి పోలింగ్ సిబ్బంది వచ్చి ఓటింగ్ ప్రాసెస్ని పూర్తి చేస్తారు. 85 ఇయర్స్ దాటిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల వివరాలను ఎన్నికల అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 1 వరకు ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వస్తాయి. వేసవి సీజన్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి.